నిమిషాలు మాట్లాడిస్తే మేము వెళ్ళిపోతాం. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ కోటలో జరిగినటువంటి హత్య చాలా తీవ్రమైంది. ఎందుకంటే ఒక విలేకరి అనే వ్యక్తి ఏమిరా అంటే ఆ విలేకరి ప్రజల్లో ప్రభుత్వం చేస్తున్న పనులు కానీ ఈ యొక్క ఏరియాలో జరిగినటువంటి కార్యక్రమాలు కానీ అంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కానీ ప్రభుత్వకు మంచి చేసే కార్యక్రమం కానీ ప్రజలకు తెలిపేదే విలేకరుల యొక్క ముఖ్య ఉద్దేశము. అలాంటి విలేకరిని ఈరోజు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినారనేసి ఆయన పత్రికల్లో రాసినాడనేసి, అది కాకుండా అతను ఆంధ్రజ్యోతి విలేకరి కాబట్టి అతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి అతని పైన హత్య చేయడము చాలా బాధాకరము, హేమమైన విషయము. కాబట్టి ఉన్నతాధికారులు అంటే పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు తప్పకుండా ఈ యొక్క దీనిపైన చర్య తీసుకొని ఇమ్మీడియట్ గా, ఎందుకంటే ఇది తెల్లవారు జరిగింది, ఈ రోజు సాయంకాలం లోపల అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి తగునైనటువంటి ఉరిశిక్ష వేయాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క పోలీస్ వ్యవస్థని అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్. ఈ కోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అతి కిరాతంగా హత్య చేసిన నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. పోలీసులు ఇమ్మీడియట్లీ చర్య తీసుకోవాలి. అతన్ని అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలి. ఇది మా యొక్క డిమాండ్. మీ వల్ల కాలేదంటే మేం చేసే పని వేరే. రాష్ట్ర వ్యాప్తంగా దయచేసి పోలీసు ఉన్నతాధికారులు వెంటనే అరెస్ట్ చేయాలి. అదే మా డిమాండ్. ఈ రోజు జరిగిన విలేకరికి వార్త రాసినంత మాత్రాన ఎర్రచంద స్మగ్లర్లు అరెస్ట్ చేయడము దారుణము, చంపడం దారుణము. దయచేసి వెంటనే జిల్లాలో రాష్ట్రంలో ఉండే ఎర్రచంద స్మగ్లర్లందరినీ పైన చర్య తీసుకోవాలి. ఈ రోజు జరిగింది రేపు కూడా జరిగే పునరావృతం కాకుండా చేయాలని పోలీసులకు మా యొక్క డిమాండ్. జర్నలిస్టు తరఫున ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్. నమస్కారం అండి. నా పేరు కట్టా జగదీష్, పొలంనేరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. గడిచిన ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా విచారకరమైనది. ఈరోజు విలేకరుని మీద ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిందితుల్ని వెంటనే అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు ఎలా ఉండాలంటే ఇంకొకరు ఇలాంటి విషయాల్లో రావాలన్నా భయపడాలా. ఖచ్చితంగా విలేకరుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మనందరి బాధ్యత. ఎందుకంటే ఒక వార్త రాసినంత మాత్రాన వారి మీద ఈ విధంగా తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిందితుల్ని వెంటనే అరెస్టు చేసి వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరపు నుండి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాం. సమాజంలో పాత్రికేయులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే మా పాత్రికేయ మిత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం.